హాయ్ అండి. ఫైనల్‌గా మేము యాదగిరిగుట్ట టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. మామూలుగా మేము అనుకున్నాము యాదగిరిగుట్ట టెంపుల్‌కి ఒకసారన్నా ఎళ్లి రావాలని. మేము ఇక్కడ ఇన్ని ఇయర్స్ ఉన్నాము వరంగల్‌లో. కానీ ఏ రోజు మేము యాదగిరిగుట్ట టెంపుల్‌కి అయితే వెళ్ళలేదు. అంటే మా రిలేటివ్స్ వెళ్ళారు. కానీ మేము ఏ రోజు వెళ్ళలేదన్నమాట. మా అమ్మ వాళ్ళు అప్పుడెప్పుడో చిన్నప్పుడు తీసుకుని వెళ్ళారంట మమ్మల్ని. కానీ మాకు అస్సలు గుర్తులేదు. ఇదే ఫస్ట్ టైం మేము యాదగిరిగుట్ట టెంపుల్‌కి అయితే వెళ్తున్నాం అన్నమాట. నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని పోతున్నాను యాదగిరిగుట్ట టెంపుల్‌కి. చాలా హ్యాపీగా ఉంది. నా కొడుకులు చిన్న వయసులోనే యాదగిరిగుట్ట టెంపుల్ చూస్తున్నారని. ఇంకా ట్రైన్ కూడా వచ్చేస్తుందన్నమాట. ఇంకా ట్రైన్ కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ప్లేస్ ఉంటుందా లేదా అని చెప్పి భయం కదా. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పి. ఇంకా 2 అవర్స్ జర్నీ అని ఎంతసేపు అని నిలబడుకుంటాం చెప్పండి. ఇంకా మాకైతే ప్లేస్ కూడా దొరికింది. చాలా హ్యాపీ. ఇంకా చూడండి మా సిస్టరు మా పిన్ని కొట్లాడుకుంటున్నారు వాడి కోసం. మా పిన్ని చూడండి వాడిని ఎత్తుకొని ఎలా నవ్వుపిస్తుందో. వాడేమో దిక్కులు చూసుకున్నాడు, కాసేపు నవ్వుకుంటున్నాడు. మన పిల్లల్ని ఎవరైనా ఎత్తుకొని అలా ఆడిపించుకుంటే మనకి చాలా హ్యాపీనెస్ కదా. నాకు చాలా సంతోషం అలా ఎత్తుకుంటే మన పిల్లల్ని ఎవరైనా. ఇక్కడ చూడండి నా ఫేస్ ఎందుకు అలా ఉందని అనుకుంటున్నారా? ఏం లేదండి, అంటే షాపింగ్కి వెళ్ళామన్నమాట. షాపింగ్ నుంచి అటే డైరెక్ట్గా వచ్చేసాము మేము. ఇంకా ఏం తినలేదు. ఒక పక్క నిద్ర, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అందుకనే కొంచెం ఫేస్ అలా ఉంది. మా చిన్నోడు చూడండి నోట్లో వేలేసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఇక్కడ మా పిన్ని చూడండి మమ్మల్ని నవ్వుపిస్తుంది డల్లుగా ఉన్నామని చెప్పి. మా పిన్ని మాతో చాలా క్లోజ్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా మేము యాదగిరి స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఆటో కూడా మాట్లాడుకొని కళ్యాణ్ కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. కళ్యాణ్ కట్ట అంటే మాకేంటో కూడా తెలీదు. వాళ్ళే చెప్పారు కళ్యాణ్ కట్ట దగ్గర నిద్రపోయి పొద్దున్నే దర్శనానికి అయితే వెళ్ళొచ్చని. ఇంకా మా దరిద్రం ఎలా ఉందంటే మధ్యలో ఆటో అయితే అయిపోయింది, రిపేర్ అయి ఉందంట. ఇంకా మాకు ఏమీ తెలియదు. ఇక్కడ మేము కొత్త ఇప్పుడే రావడం అని చెప్తే తను వేరే ఆటోని ఫోన్ చేసి పిలిపించారనమాట. మమ్మల్ని ఎక్కడో కళ్యాణ్ కట్ట అన్నారు కదా, అక్కడ దింపండి అని చెప్పాము. ఇంకా ఫైనల్గా మమ్మల్ని కళ్యాణ్ కట్ట దగ్గరికి తీసుకొని వచ్చి దింపేశారనమాట. కళ్యాణ్ కట్ట చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా నిద్ర చేయాలనుకుంటే ఇక్కడ కళ్యాణ్ కట్టకు వచ్చి నిద్ర చేయండి. మా చిన్నోడు చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.